ఫ్రెండ్స్ 2025లో రెడ్మీ వాళ్ళ కొత్త ఫస్ట్ 5G మొబైల్ అది కూడా బడ్జెట్ ప్రైస్లో లాంచ్ చేసింది. అంటే ఎగ్జాక్ట్ ప్రైసింగ్ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు, కానీ స్పెసిఫికేషన్స్ను బట్టి నేను బడ్జెట్ మొబైల్ అని నేను అనుకుంటున్నా. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే ఫస్ట్ లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తారనేది తర్వాత చెప్తా, కానీ లైక్ కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా రెడ్మీ లాంచ్ చేసిన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, న్యూ ఇయర్ 2025లో రెడ్మీ నుంచి లాంచ్ అయిన కొత్త బడ్జెట్ 5G మొబైల్ 14C 5G మేడ్ ఇన్ ఇండియా. ఇంకా MI లోగో చూడొచ్చు రెడ్ బాక్స్ పైన. ఇంకా ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. 120Hz స్మూత్ డిస్ప్లే ఉంది. ఈ సెగ్మెంట్లో బిగ్గెస్ట్ డిస్ప్లే తోటి ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. ఇక్కడ MRP అంతా గీకేసారు వాళ్ళు, కానీ నేను లింక్ అప్డేట్ చేస్తాను లాంచ్ తర్వాత. 128GB వేరియంట్ మన దగ్గర ఉంది. స్టార్ లైట్ బ్లూ కలర్, ఇందులో ఒకటి వైలెట్ కలర్, బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. 4nm బేస్డ్ ప్రాసెసర్ ఇది, స్నాప్డ్రాగన్ 4 Gen 2. క్యాజువల్ గేమింగ్కి కూడా పనికొస్తుంది. ఇంకా 120Hz 6.88 ఇంచెస్ది పెద్ద డిస్ప్లే ఉంది. ఇంకా IP52 స్ప్లాష్, ఇంకా డస్ట్ రెసిస్టెంట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా 33W అడాప్టర్ తోటి వస్తుంది. 5160 mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా. ఇంకా ఇది షావమీ HyperOS తోటి వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. చూద్దాం మనం ఈరోజు మొత్తం అన్బాక్స్ చేసి దానికి కొన్ని కెమెరా శాంపిల్స్ అవి కూడా కలెక్ట్ చేస్తాను. ఎట్లా ఉంది ఇది నేను అనుకుంటున్నా ఒక 15,000 లోపు ఉంటుందని చెప్పేసి. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎంబార్గోలో ఉండింది. నేను లాంచ్ తర్వాత లింక్ అప్డేట్ చేస్తా. ఒక ప్యాకెట్ పైన మీకు ఇక్కడ సిమ్ ఎజెక్షన్ టూల్ అది చూడొచ్చు. ఇందులో ఫ్రీ కేస్ లాంటిది ఏం రాలేదు, జస్ట్ ఒకటే డాక్యుమెంట్ వచ్చింది. ఇంకా ఒకటి Type-C to Type-A కేబుల్ వచ్చింది. ఇంకా 33W అడాప్టర్ వచ్చింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5160 mAh మంచి పెద్ద బ్యాటరీ ఉంది. ఇది మన మొబైల్ రెడ్మీ 14C 5G. ఇక్కడ చూడొచ్చు, ఎక్సలెంట్ ఉంది. చేతిలో పట్టుకుంటే గ్రాండ్ సైజ్ ఉండేసి ఒక 204 గ్రాములు అట్లా వెయిట్ ఉండేసి 8.2mm థిక్నెస్ ఉంది. ప్లాస్టిక్ ఫ్రేమే ఇది. ఫ్రంట్ దాని డిస్ప్లే చూడొచ్చు, 6.88 ఇంచెస్ది IPS డిస్ప్లే, 120Hz డిస్ప్లే. ఇక్కడ డాట్ డ్రాప్ డిస్ప్లే ఇది. 8MP సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్, గ్రిల్, బెజల్స్ అంటే నేను ఆన్ చేసి మీకు తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. సైడ్లో ఇది ఫ్లాట్ డిజైన్ చూడొచ్చు, బాగుంది. ఫ్లాట్ స్టైలిష్ డిజైన్ ఉండేసి కలర్ కూడా చాలా బాగుంది. ఇది ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే తోటి వస్తుంది. ఇంకా 2 5G సిమ్లు, ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో FM రేడియో కూడా ఉంది. ఇంకా పైన మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యాంటీనా లాగా కూడా యూస్ చేసి FM రేడియో యూస్ చేయొచ్చు. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. బటన్స్ క్వాలిటీ అది బాగుంది, చాలా బాగుంటుంది బటన్స్ క్వాలిటీ, ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు టెస్టింగ్ కూడా చేశారని చెప్పారు. డౌన్ ఫైరింగ్ స్పీకర్, గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్ కూడా చూడొచ్చు. బ్యాక్ మాత్రం బాగుంది, గ్లాస్ లాగా ఉంది ఇది. ఇక్కడ సార్ వాల్యూస్ ఈ స్టిక్కర్ పైన ఉన్నాయి, మీరు కావాలంటే వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది స్టార్ లైట్ డిజైన్ ఇది మొత్తం. అంటే మీరు స్లో షటర్ స్పీడ్ పెట్టి నైట్ ఫోటోగ్రఫీ చేస్తే స్కైది అట్లనే వస్తుంది. రెడ్మీ 5G అని రాసేసి బ్లూ కలర్. ఇది గ్లాసీ ఫినిష్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఏం కనపడట్లేదు. ఇది కొత్త రింగ్ డిజైన్ డ్యూయల్ రియర్ కెమెరాది. 50MP AI కెమెరా, మీకు ఒకటి డెప్త్ సెన్సింగ్ కెమెరా, ఇంకా ఒక LED ఫ్లాష్ ఉంది. ఇది 50MP f1.8 కెమెరా ఉంది. నేను కొన్ని కెమెరా శాంపిల్స్ కలెక్ట్ చేసి మీకు లాస్ట్లో పెడతాను, అక్కడ చూసేసుకోండి. ఓవరాల్ అయితే చేతిలో ఫీల్ అది బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి, ఈరోజే లాంచ్ కదా, ఇంకా పెద్ద టైం లేదు. ఇమీడియట్ కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసేసి జస్ట్ కొద్దిసేపు అట్లా యూజ్ చేసేసి నాకు ఎలా అనిపించింది. ఇట్లా నార్మల్గా ఇట్లా అయితే నేను అనుకుంటున్నా 15,000 లోపు ఉండొచ్చు దీని కాస్ట్ అని. మీరు కూడా గెస్ట్ చేస్తే ఏమన్నా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు సెటప్ చేసి యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 14C 5G మొబైల్ ఈరోజే లాంచ్ ఉంది కదా. డిజైన్ వైజ్ అది కంఫర్ట్ అంటే 204 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి కొంచెం, అంటే ఈ సెగ్మెంట్లో ఇది పెద్ద డిస్ప్లే తోటి ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ ఫ్రేమ్ ఉండేసి ప్లాస్టిక్ ఫ్రేమే, దాని డాట్ డ్రాప్ డిస్ప్లే కూడా చూడొచ్చు ఇక్కడ. అంటే 8MP సెల్ఫీ కెమెరా ఉండేసి 6.88 ఇంచెస్ది 120Hz IPS HD+ డిస్ప్లే. తర్వాత ఆన్ చేసి కూడా చూపించేస్తా. ఓవరాల్ ఫీల్ ఇంకా ఫినిష్ బాగుంది. బ్యాక్ చాలా బాగుంది. ఇక్కడ మీరు రెడ్మీ 5G అని రాసేసి దాని ప్యాటర్న్ డిజైన్ ఇది చాలా నచ్చింది. స్టార్ లైట్ బ్లూ కలర్ది. ఇంకో 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇది కొత్త కెమెరాది రింగ్ డిజైన్ కూడా బాగుంది. డ్యూయల్ రియర్ కెమెరాది, 50MP. అందులో EIS OIS లేదు. నేను కొన్ని ఫోటో శాంపిల్స్, వీడియో శాంపిల్ అది వీడియో లాస్ట్లో పెడతాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. బాగానే అనిపించింది నాకు. ఇంకా మీరు చెప్పాలి. ఇంకా అందులో ఒక డెప్త్ సెన్సింగ్ కెమెరా, LED ఫ్లాష్ ఉంది. ఇక్కడ బెజిల్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ డ్రాప్ నాచ్, ఇంకా బెజిల్స్ కొంచెం లావుగానే ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే ఇంకా IPS డిస్ప్లే తెలుసు కదా మీకు, AMOLED అంత ఉండదు, కానీ బాగానే ఉంది. ఇది అయితే నాకు ఓకేనే అనిపించింది. చిన్న ఏరియాలో కొంచెం బెజిల్ పెద్దగా ఉంది.
ఇంటర్ఫేస్ యూఐ చాలా స్మూత్ ఉంది. ఎక్కడ అంటే నేను 120 హెర్ట్జ్కి స్విచ్ చేశాను. డిఫాల్ట్ వేరే సెట్టింగ్ ఉంటే నేను చేంజ్ చేశాను, కానీ అంటే మీకు చూపిద్దాం డిస్ప్లే ఎంత స్మూత్ ఉందని చెప్పేసి. ఎక్సలెంట్ ఉంది. దాని ప్రాసెసర్ది కూడా స్నాప్డ్రాగన్ 4 Gen 2 4 నానోమీటర్ బేస్డ్ ఆక్టాకోర్ 2.2 GHz ప్రాసెసర్ కదా. ఎక్కడ ఎలాంటి ల్యాగ్ స్టటర్ ఏమీ లేదు. క్యాజువల్ గేమింగ్కి, బేసిక్ గేమ్స్ అట్లా కూడా ఆడొచ్చు. నాకు ఇంతసేపు యూజ్ చేశాను కదా, నాకు ఎక్కడ ఏం పెద్ద హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమీ ఏర్పడలేదు. ఇంకా ఇది దాని నోటిఫికేషన్స్ ప్యానెల్ చూడొచ్చు. నేను బ్రైట్నెస్ మ్యాక్స్ పెట్టాను. నేను యాక్చువల్గా ఏంటంటే నేను విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నా, అంటే మొత్తం మధ్యాహ్నం టైంలో. ఎందుకంటే ఆ బ్రైట్ లైట్లో మీకు డిస్ప్లే ఎట్లా ఉంటుందో మీకు క్లారిటీగా తెలుస్తుందని చెప్పేసి. మంచి బ్రైట్నెస్ ఉంది. 450 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్. ఇంకా దాని హై బ్రైట్నెస్ మోడ్లో వచ్చేసి 600 నిట్స్ అంటే పీక్ బ్రైట్నెస్. FM రేడియో కూడా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వేస్ట్ యాప్స్ మీకు తెలుసు కదా, షామీ మొబైల్స్లో కొన్ని వేస్ట్ యాప్స్ అవి ఉంటాయి, గేమ్స్ అవి మీరు వద్దనుకుంటే అవన్నీ తీసేసి క్లీన్గా పెట్టుకోవచ్చు. ఒకసారి అబౌట్ ఫోన్ డీటెయిల్స్ కూడా చూసేసుకోండి. షామీ హైపర్ ఓఎస్ తోటి వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అంటే ఇది 128 GB వేరియంట్ కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ 28 GB యూజ్డ్ అయిపోయింది. 100 GB అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే మైక్రో SD కార్డ్ వేసుకొని ఇంకా కూడా మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో Android 14 తోటి వస్తుంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మీకు అక్టోబర్ 2024 ఉంది. ఇంకా మీకు ఒకసారి ఆ ర్యామ్ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించేస్తాను. ఇందులో మీకు 6 GB ర్యామ్ వేరియంట్ మన దగ్గర ఉంది, వర్చువల్ ర్యామ్ లేదు. ఇంకా ప్రాసెసర్ డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ చూడొచ్చు. ఇందులో మీకు ambient లైట్ సెన్సర్ ఉంది, మీకు అడాప్టివ్ ఆటో బ్రైట్నెస్ అది కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇంకా కలర్ స్కీమ్స్ కూడా వివిడ్, సాచురేటెడ్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్, వామ్, కూల్, కస్టమ్ ఇవన్నీ ఏం చేంజ్ చేసే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ బాగుంది, అసలు డీసెంట్ ఉంది. ఎలాంటి మీకు సెట్టింగ్ తోటి ఏం పని లేదు. జస్ట్ ఇది ఒకటి 120 హెర్ట్జ్ నేను చేంజ్ చేశాను. ఒకవేళ మీకు బ్యాటరీ ఇంకా ఎక్కువ నడవాలంటే మీరు 60 హెర్ట్జ్ పెట్టుకుంటే బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువ ఇస్తుంది. ఇది 720x1640 రెజల్యూషన్ ఉంది, అంటే 260 ppi అవుతుంది. ఇంకా బ్యాటరీ అంటే 5160 mAhది కదా, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, ఇంకా మీకు ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మీకు 33 watts ఛార్జర్ తోటి వచ్చింది. ఒక 2 hours అట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మీకు ఈజీగా 1 day, ఒక నార్మల్ యూజర్కి 1 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా కెమెరా యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. కెమెరా క్వాలిటీ బాగానే, అందులో సెన్సర్ ఏది వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ 50 MP సెన్సర్ అని రాస్తుంది అంతే. టైం ల్యాప్స్, ఇక్కడ వీడియో అంటే 1080 30లో షూట్ చేస్తుంది. ఫ్రంట్ కూడా అంతే, రియర్ కూడా అంతే. ఇంకా ఇక్కడ పోర్ట్రేట్, నైట్ మోడ్, 50 MP మోడ్, ఫోటో మోడ్, 1x 2x జూమ్ ఉంది. అది 2x అవసరం కూడా లేదు, ఎందుకంటే అది డిజిటల్ జూమ్ కాబట్టి అది యూస్ చేయకుండా ఉంటేనే బెటర్. ఇంకా కొన్ని ఫిల్టర్స్, బ్యూటిఫై మోడ్ ఉంది. ఇంకా షటర్ ల్యాక్ కూడా ఏం లేదు, మీకు ఇన్స్టెంట్ ఉంది కెమెరా రెస్పాన్స్ కూడా. ఇంకా కలర్ అక్యురసీ అది అంటే మీరు చూస్తున్నారు కదా, ఇవే పిక్చర్స్ నేను లాస్ట్లో పెడతాను, అక్కడ చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా దీని వీడియోలో అంటే EIS అన్న ఇస్తే బాగుండేది, ఎందుకంటే నాకు వీడియోనే అంత అంటే సాటిస్ఫై కాలేదు. అంటే ఫొటోస్ మాత్రం మస్తు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అన్ని సెట్టింగ్స్ అవన్నీ. ఇందులో మీరు పిక్చర్ క్వాలిటీ హై స్టాండర్డ్లో సెట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలో మీరు H265లో కూడా షూట్ చేయొచ్చు. ఆటో ఫ్రేమ్ రేట్ డిఫాల్ట్ ఆన్ ఉంది, కానీ అది ఆఫ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే లో లైటింగ్లో మీకు కొంచెం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. మీకు బ్లరింగ్ ఇట్లా మొత్తం అంటే జిటరీ మోషన్ వస్తుంది. ఇవి కొన్ని పిక్చర్స్ నేను తీశాను, వీడియో లాస్ట్లో పెడతాను, మీరు చూసుకోండి. ఇంకా మీకు దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ అది కూడా ఏదన్నా యూట్యూబ్ వీడియో ప్లే చేసి మీకు వినిపిస్తాను, మీరు వినండి. విన్నాక స్పీకర్ అవుట్పుట్ నాకు బాగానే అనిపించింది. డిస్ప్లే అయితే నేను చెప్తున్నాను కదా మస్తు అనిపించింది నాకు. కలర్ అక్యురసీ కానివ్వండి, దాని డీటెయిల్, షార్ప్నెస్, HD+ డిస్ప్లే ఉన్నా కానీ బాగానే ఉంది. ఇంకా మీరు విన్నాక మీరు స్పీకర్ది డిస్ప్లే క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉంది. మీడియా వాచింగ్కి, దానికి అంటే వీడియోస్ యూట్యూబ్లో అట్లా చూసుకోవడానికి, ఫొటోస్ చూడడానికి మాత్రం ఎక్సలెంట్ ఉంది. క్యాజువల్ గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ప్రాసెసర్ బాగానే ఉంది కాబట్టి ఇంతసేపట్లో అయితే నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ కెమెరా శాంపిల్స్ అంటే ఫొటోస్ కొన్ని నేను తీశాను కదా, అవి మీకు చూపించేస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు ఓవరాల్గా ఈ ఫోన్ ఎంత ఉండొచ్చో మీరు గెస్ చేసి కమెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ డే టైంలో తీసినాయి, బాగానే ఉన్నాయి, అసలు ఎక్సలెంట్ ఉంది. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, కలర్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఓవర్ షార్ప్నింగ్ కూడా లేదు. ఇది కొంచెం అంటే లోపల ఇండోర్లో తీసింది,
ఇది కూడా ఇండోరే, అంటే లైటింగ్ ఉంది కానీ ఇండోరే. ఇది చాలా లో లైటింగ్, అంటే ఆల్మోస్ట్ డార్క్ లాగానే ఉంది అక్కడ తీసాను. ఇది ఇందాక నేను డెస్క్ పైన తీసాను కదా అదే. ఇంకా ఫ్రంట్ రియర్ కెమెరాది సెల్ఫీ ఇక్కడ చూడొచ్చు మీరు. రియర్ కెమెరాది లెఫ్ట్ సైడ్ది, ఫ్రంట్ కెమెరాది నాకు అంత నచ్చలేదు, కలర్ సాచురేషన్ కొంచెం తక్కువ అనిపించింది. ఇది ఫుల్ హెచ్డి వీడియో 1080p 30లో షూట్ చేస్తుంది ఫ్రంట్ రియర్. వీడియో కూడా అంత ఓకే అని చెప్పొచ్చు, అంటే కొంచెం EIS ఇస్తే జబర్దస్త్ ఉండేది. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన రెడ్మీ 14C 5G మొబైల్. ఈ సెగ్మెంట్ అంటే అండర్ 15,000లో బిగ్గెస్ట్ లార్జెస్ట్ డిస్ప్లే తోటి ఉన్న మొబైల్. ఏమంటారు ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోని లైక్ కొట్టండి. ఉంటా ఫ్రెండ్స్, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మన లైక్స్ విషయానికి వస్తే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసినాం కదా రెడ్మీ 14C 5G బడ్జెట్ మొబైల్. ఈ అన్బాక్సింగ్ వీడియోకి 5,000 లైక్లు దాటిన తర్వాత ఈ స్మార్ట్ వాచ్, ఇది రెడ్మీ వాచ్ 5 లైట్, మన ఎవరన్నా ఒక లక్కీ సబ్స్క్రైబర్ని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి లైక్ కొట్టేయండి మర్చిపోకుండా, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.